సీఎం జగన్ ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు కర్నూలు కూటమి పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించాడని ఆయన మండిపడ్డారు. మధ్యకర టౌన్లో పత్తికొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శ్యామ్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాగరాజు సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీని ఓడిస్తేనే బతుకు ఉంటుందని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసకరం చేశాడు. ప్రతి ఎత్తున 2,20,000 అప్పు తయారు చేశాడు. కాబట్టి అటువంటి విధ్వంసకారిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడానికి పరిపాలనా దశలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి మనకు బీసీలకంతా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. సపరేట్గా ఎందుకంటే 55% జనాభా ఉందని చెప్పేసి అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ మనకు ప్రత్యేక చొరవ తీసుకొని మేధామోదనం చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీలు గణనీయంగా ఉన్నారు కాబట్టి మనకంతా పెద్ద అస్త్రం అది బీసీ డిక్లరేషన్ అనేది. అంతేగాక మేనిఫెస్టో మీరు తీసుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మేనిఫెస్టో ఎందుకు పనికిరాని మేనిఫెస్టో, మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకోండి. పేదలను ధనికులుగా చేసే విధంగా దాంట్లో అన్ని అంశాలు పొందుపరచడం జరిగినది. అభివృద్ధిలో దూసుకుపోవాలంటే ఖచ్చితంగా పరిపాలనా దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేగాక ఈ ప్రాంతానికి సాగునీరు రావాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా కూడా ఈ పత్తికొండ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్యాంబాబు అన్న గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పంచలింగాల నారాయణ నన్ను మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించండి. ఏది ఏమైనా ఈ ప్రాంతాన్ని మరో కోస్తా ప్రాంతంతో పోటీ పడే విధంగా తయారు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా